నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను నరేష్. పొలిటికల్ కారిడార్లకు ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. చేరిక రోజే చేరికలు మొదలయ్యాయా? ఆ మంత్రి క్యాబినెట్లో సరైనోడా? సిక్కోలు టీడీపీలో చిటపటలేందుకు? కేంద్రంతో టీఆర్ఎస్ వైఖరి మారనుందా? కారిడార్లోకి ఎంటర్ అయ్యి ఆ డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరిక సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా టీడీపీ రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ ఫిరాయించిన నెహ్రూను పబ్లిక్లో డామినేట్ చేసేందుకు చిరకాల ప్రత్యర్థి యనమల రామకృష్ణుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ చేరిక సభలో చురకలంటించిన మంత్రి యనమల. ఈ రోజు పెళ్లి కొడుకని నెహ్రూను కామెంట్ చేసిన యనమల చేరికకు ముందు యనమలతో 3 గంటల పాటు నెహ్రూ చర్చలు. యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంత నాయకులే. బీసీ నేతగా యనమల, కాపు నేతగా జ్యోతుల ఒకప్పుడు 2 వర్గాలుగా టీడీపీలో రాజకీయాన్ని నడిపారు. యనమల మంత్రి పదవులు పొంది ఎదుగుతుంటే జ్యోతుల నెహ్రూ మాత్రం ఆయన ధాటికి నిలబడలేకపోయారు. 2009లో యనమల వైఖరితో విభేదించి టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. యనమల వల్లే పార్టీ మారానని అప్పట్లో తన అనుచరులతో నెహ్రూ చెప్పుకున్నారు. 7 ఏళ్ల తర్వాత జ్యోతుల నెహ్రూ మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ 7 ఏళ్లలో జ్యోతుల నెహ్రూ 3 పార్టీలు మారారు. టీడీపీ నుంచి పీఆర్పీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు మళ్లీ టీడీపీ. జ్యోతుల నెహ్రూకి అన్ని స్థాయిల్లో పదవులు లభించాయి. పార్టీ పీఏసీ సభ్యుడు, అధికార ప్రతినిధి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో శాసనసభాపక్ష ఉపనేత, బీఏసీ సభ్యునిగా ఇలా 5 పదవులిచ్చారు వైఎస్ జగన్. ఎన్నికలప్పుడు కూడా ఆయన కోరినట్టుగానే మెట్ట ప్రాంతంలో టికెట్లు వైఎస్ జగన్ కేటాయించారు. ఇంత ప్రాధాన్యం ఇచ్చిన జ్యోతుల నెహ్రూ అకస్మాత్తుగా టీడీపీలో చేరాలని నిర్ణయించారు. తనకు తానుగా టీడీపీలోకి వస్తున్నారు గనక ఈ ఛాన్స్ ని వినియోగించుకోవాలని యనమల భావిస్తున్నారు. తన అనుమతి లేనిదే జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో పార్టీలో చేరే ముందు చంద్రబాబుతో భేటీ కంటే ముందే యనమల ఇంటికి జ్యోతుల నెహ్రూ వెళ్లాల్సి వచ్చింది. 3 గంటల పాటు యనమలతో చర్చలు జరిపారు. ఈ మీటింగ్ ద్వారా గోదావరి జిల్లా వాసులకు, కాపులకు నెహ్రూ తనను కలిశాకే టీడీపీలోకి ఎంట్రీ దక్కిందన్న మెసేజ్ ని యనమల పంపారు. ఈ విషయం జ్యోతుల నెహ్రూ అనుచరులు, కాపు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన అవసరాల కోసం జ్యోతుల నెహ్రూ రాజీపడి యనమలతో సయోధ్య కుదుర్చుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతి ప్రధానమైనటువంటి పెళ్లి కొడుకు మన నెహ్రూ, ఆ పెళ్లి కొడుకు కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అంటే మనసు చల్లగా ఉన్నప్పుడు కూడా కొద్దిగా కేకలేస్తూ ఉంటాడు అప్పుడప్పుడును. ఆ కేకలేసినప్పుడు తెలియని వాళ్ళైతే చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. తెలుసున్నటువంటి వాళ్ళకి మనసు చాలా మంచిది కాబట్టి ఎప్పటికైనా చల్లబడతాడు అనుకుంటా ఉంటాం. నెహ్రూ మనసు మంచిదే, అయినా మాట గొడవలా ఉంటుందని కూడా యనమల సెటైర్ వేశారు. నెహ్రూని తన మాటలతో కూడా యనమల చులకన చేసి తన గొప్పదనాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం బాగానే చేశారు. ఈ మాటలకు జ్యోతుల నెహ్రూ కూడా కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. తన మాటే కాదు, నిర్ణయాలు కూడా గట్టిగానే ఉంటాయని కౌంటర్ ఇచ్చారు. ఇందాక రామకృష్ణ గారు అన్నారు, మనసు మంచిది, మాట గట్టిది అని చెప్పి. మాటే కాదు, నిర్ణయం కూడా గట్టిగానే ఉంటుంది సార్ నాది. టీడీపీలో జ్యోతుల నెహ్రూ చేరిక అదే వేదికపై చీలికకు దారితీసింది. జ్యోతుల నెహ్రూను నియోజకవర్గానికే పరిమితమైన నాయకుడిగా యనమల ముద్ర వేశారు. వరుపుల సుబ్బారావు, నెహ్రూను వేరువేరుగా టీడీపీలోకి చేర్చుకోవడం వెనుకున్న ఆంతర్యం ఇదేనని టీడీపీ నేతలే అనుకుంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రజా సమస్యలు పట్టవా? ప్రజా సమస్యల కంటే సినిమా ఫంక్షన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దేనికి సంకేతం? సినిమా ఫంక్షన్లకు ఇస్తున్న ప్రయారిటీలో అనువంత కూడా సామాన్య జనానికి ఇవ్వకపోవడానికి కారణమేంటి? మంత్రి గంటా తీరుపై విశాఖవాసులు ఏమంటున్నారు? మంత్రి గంటా శ్రీనివాసరావు విచిత్ర వైఖరి. ప్రజా సమస్యలు గాలికి, సినిమా ఫంక్షన్లకు ప్రయారిటీ. మంత్రి గంటా తీరుపై సర్వత్రా విమర్శలు. రోడ్డు ప్రమాద మృతులను కనీసం పరామర్శించని మంత్రి.
సరైనోడు ఆడియో ఫంక్షన్ ఏర్పాట్లలో ఫుల్ బిజీ. సినిమా ఫంక్షన్ కోసం అన్ని తానై వ్యవహరించిన గంట. గతంలోనూ ఇలానే వ్యవహరించిన గంట. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలోనూ ఇదే వైఖరి. యూనివర్సిటీ విచారణను మధ్యలో వదిలేసిన గంట. హుటాహుటిన అదే రోజు శ్రీమంతుడు ఆడియో వేడుకలకు హాజరు. సాధారణంగా ఏ మంత్రికైనా ప్రజా సమస్యలు, కష్టాల పరిష్కారం తొలి ప్రాధాన్యం కావాలి. ఏ జిల్లా మంత్రి ఆ జిల్లా బాగోగులు చూసుకోవాలి. కానీ మంత్రి గంటా శ్రీనివాసరావు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఇప్పుడంతా ఆయన వైఖరిపైనే చర్చ జరుగుతోంది. దీనికి ఆదివారం మంత్రి గంటా వ్యవహరించిన తీరే కారణం. ఆదివారం విశాఖ జిల్లా నక్కపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విశాఖ నగరానికి చెందిన ఈదర శ్రీను కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయారు. ఈ ప్రమాదం తెలిసి విశాఖ నగరం మొత్తం ఉలిక్కిపడింది. అన్ని పార్టీల నాయకులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇంత జరిగినా విశాఖ నగరానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. సంతాప ప్రకటనకే పరిమితమయ్యారు. మంత్రి హాజరు కాలేదంటే వేరే ఏదో పెద్ద పని ఉండుంటుందని అంతా అనుకోవచ్చు. ఆదివారం రోజు గంటా విశాఖ నగరంలోనే ఉన్నారు. అల్లు అర్జున్ కొత్త సినిమా సరైనోడు ఆడియో సక్సెస్ ఫంక్షన్ ఏర్పాట్లలో చాలా బిజీగా ఉన్నారు. చిరంజీవి, అల్లు అరవింద్ హాజరైన ఈ ఫంక్షన్ కు గంటా కూడా గెస్ట్. ఈ ఫంక్షన్ ఏర్పాట్లన్నీ మంత్రి గంటా శ్రీనివాస్ దగ్గరుండి చూసుకున్నారు. ఈ ఘటనతో మంత్రి గంటాకు ప్రజల కంటే సినిమా ఫంక్షన్లే ముఖ్యమని మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఘటన ఒక్కటే కాదు, గతంలో కూడా గంటా ఇలానే వ్యవహరించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్ కు బలైనప్పుడు కూడా ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆత్మహత్యపై విచారణకు మొక్కుబడిగా నాగార్జున యూనివర్సిటీకి వెళ్లిన మంత్రి గంటా మధ్యాహ్నానికే హైదరాబాద్ వెళ్లిపోయారు. ఏదో పెద్ద పనుందేమోనని అప్పట్లో అంతా అనుకున్నారు. అంత హడావుడిగా మంత్రి వెళ్లింది శ్రీమంతుడు సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొనేందుకు. దీనిపై మంత్రి గంటా రాజకీయ విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారా? ఆయన ఆధిపత్య ధోరణి జిల్లా నాయకులకు మింగుడు పడ్డం లేదా? జిల్లా టీడీపీ నేతలంతా మంత్రి తీరును తప్పుపట్టడానికి కారణమేంటి? శ్రీకాకుళం టీడీపీలో అసలేం జరుగుతోంది? శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ బలోపేతంపై మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పార్టీ అగ్రనాయకత్వంపై ఎమ్మెల్యేల అసంతృప్తి బట్టబయలైంది. జిల్లాలో అన్ని వివాదాలకు మంత్రి అచ్చెన్నాయుడు మితిమీరిన జోక్యమే కారణమని ఈ సమీక్షలో తేల్చారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా అచ్చెన్నాయుడుపై నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. చంద్రబాబు కలుగు చేసుకుని ఎచ్చర్ల నియోజకవర్గంలో తలదూర్చొద్దని అచ్చెన్నాయుడిని మందలించినట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గం ఆమదాల వలసలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యంపై విప్ కోన రవి కూడా తప్పుబడుతున్నారు. ఆమదాల వలసలో ఇసుక స్కామ్ తప్పుడు ప్రచారం వెనుక అచ్చెన్నాయుడు కుట్ర ఉందని కోన రవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి బంగ్లాను కేటాయించవద్దని అచ్చెన్నాయుడు ఆదేశాలివ్వడం కోన రవికి మింగుడు పడడం లేదు. ఆమదాల వలస నియోజకవర్గంలో మంత్రులు కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు పర్యటన రద్దు వెనుక కూడా మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడును తీరు మార్చుకోమని సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీ కూడా హెచ్చరించారు. శ్రీకాకుళం పట్టణంలో పేదల ఇళ్ల స్థలాల్లో పార్టీ ఆఫీసు శంకుస్థాపన చేయడం వలన వెల్లువెత్తిన విమర్శలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ కూడా ఈ సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు. పాలకొండ నియోజకవర్గంలో కళా వెంకట్రావుతో ఇబ్బందులు పడుతున్నామని అక్కడి నియోజకవర్గ బాధ్యులు ఏకరువు పెట్టారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు ప్రాధాన్యత అంశం కూడా సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చింది. జిల్లా పరిషత్ చైర్మన్ కేవలం మంత్రి ప్రతిపాదనలకు తప్ప ఇతర ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని అంతా ఏకకంఠంతో విరుచుకుపడ్డారు. విభేదాలన్నీ పక్కన పెట్టి కలిసి పనిచేద్దామని, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. ఈ మాటనగానే ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు తమ ఆవేదనను మరోసారి వెళ్లగక్కారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల్లో తిరగడం కష్టమేనని శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకులంతా ముక్తకంఠంతో చెప్పారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు వారిని సముదాయించి చంద్రబాబుతో మాట్లాడి ఎలా ప్రచారం చేయాలో చెప్తానని సమీక్ష ముగించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రాబల్యాన్ని కోల్పోతున్నారా?
పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. దూకుడు స్వభావంతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఆదినారాయణ రెడ్డి చేరికను వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డి ఇప్పుడు తెలివిగా పావులు కదుపుతూ లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. జమ్మలమడుగు రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఈ మధ్య పచ్చకండువా కప్పుకున్నారు. మొదటి నుంచి దుడుకు స్వభావం కలిగిన ఈయనకు ఇప్పుడదే పెద్ద మైనస్ గా మారుతోంది. మరోవైపు ఆదినారాయణ రెడ్డి చేరికను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యర్థి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పావులు కదుపుతున్నారు. పార్టీ మారి కార్యకర్తల్లో నియోజకవర్గంలో పలుచునైన ఆదికి ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి రామసుబ్బారెడ్డి కుటుంబానికి మధ్య ఫ్యాక్షన్ పోరు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇరు వర్గాలు పల్లెల్లో సైతం ఫ్యాక్షన్ నడిపిన రోజులున్నాయి. ఎన్నో ఫ్యాక్షన్ హత్యలు కూడా జరిగాయి. ఒకరి పల్లెల్లోకి మరొకరు కాలు పెట్టలేని పరిస్థితి. అటువంటి నేతలిద్దరూ ఇప్పుడు టీడీపీలో కలిసి కాపురం చేయాల్సిన పరిస్థితి. ఆదినారాయణ రెడ్డి వైసీపీని వీడి పార్టీలో చేరేంత వరకు టీడీపీ నాయకత్వం చర్యలు తీసుకున్నా స్థానికంగా ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చడంలో మాత్రం విఫలమైంది. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. ఇదే అదనుగా ఆదినారాయణ రెడ్డి ప్రాబల్యం ఉన్న పల్లెల్లో రామసుబ్బారెడ్డి పాగా వేసేందుకు చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు. ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం దేవగుడి పక్కనే ఉన్న పెద్దదండ్లూరు గ్రామంలోకి తాజాగా రామసుబ్బారెడ్డి టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అడుగుపెట్టారు. దీంతో మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. వాళ్ళిద్దరినీ పిలిచినందుకు సదరు కార్యకర్తను చెప్పుతో కొట్టారు ఆదినారాయణ రెడ్డి అన్నదమ్ములు. మీరు దేవరకు పిలిస్తే మంచిది కాదు, మీరు ఏమాత్రం కూడా వాళ్ళని పిలిచినారంటే ఇది విరమించుకోవాలా, ఇక్కడ పిలిస్తే కనుక తీవ్రమైన ఇబ్బందులు వస్తుంది, మీరు ఊర్లో ఉండలేరనే విధంగా వాళ్ళని బెదిరించి థ్రెటన్ చేయడం జరిగింది. కానీ వెంటనే అది వచ్చిన వెంటనే సాయంత్రం మళ్ళీ గోపాల్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తున్నారని చెప్పి శ్రీకాంత్ రెడ్డి అనే అబ్బాయి ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పి కెమెరాలన్నీ పడగొట్టి కుర్చీలు పగలగొట్టి రాళ్ళేసి ఆ వాటర్ బాటిల్ అన్నీ కూడా అక్కడ వాటర్ పైప్ లైన్ పగలగొట్టడం, అదేవిధంగా గిన్నె బాలుడు అనే వాళ్ళంటూ నరసింహారెడ్డి వాళ్ళ అంగడింటే వాళ్ళు కూడా మాతో తిరిగారని వాళ్ళంటి మీద కూడా రాళ్ళేసి దాడి చేయడం జరిగింది. మళ్లీ వివాదాలు రాజుకోవడానికి ఆదినారాయణ రెడ్డి దుందుడుకు స్వభావమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. రామసుబ్బారెడ్డితో పాటు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు కూడా ఇదే నియోజకవర్గానికి చెందినవారు. ఆది టీడీపీలో చేరిన తర్వాత ముద్దనూరులో సీఎం రమేష్ నాయుడు క్వారీ విషయాల్లో తలదూర్చారు. ఆ తర్వాత పెద్దదండ్లూరులో రామసుబ్బారెడ్డి అనుచరులపై స్వయంగా దాడి చేశారు. ఇలా కవ్వింపు చర్యలకు దిగడంతో పరిస్థితి తారుమారవుతోంది. ఆదినారాయణ రెడ్డి పార్టీ మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాడర్ మాత్రం ఎక్కడికి కదల్లేదు. అరకొరగా ఉన్న అనుచరులను కూడా రామసుబ్బారెడ్డి తన వైపు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆదినారాయణ రెడ్డికి పుండు మీద కారం చల్లినట్లయింది. ఏదేమైనా తన పల్లెల్లో ప్రాబల్యం కోల్పోవడం ఆదినారాయణ రెడ్డి పతనానికి నాందిగా భావిస్తున్నారు. భవిష్యత్తులో రామసుబ్బారెడ్డి మరింత చాకచక్యంగా వ్యవహరిస్తే ఆది వెంట ఉన్న అరకొర అనుచరులు కూడా జెండా ఎత్తేయడం ఖాయమని అంచనా. రిజర్వేషన్లు తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అంబేద్కర్ ఆశయ స్ఫూర్తికి బీజేపీ, టీఆర్ఎస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం తాము కృషి చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభల్లో భాగంగా హైదరాబాద్లోనూ భారీ సభ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పల రాజు సహా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ప్రముఖులంతా ఈ సభలో పాల్గొన్నారు. స్వాతంత్రానికి ముందు నుంచే దళితుల సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతాన్ని రాజ్య వ్యవస్థలోకి జొప్పించి సమాజాన్ని కలుషితం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఈ సభకు అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కంచె ఐలయ్య విమర్శించారు. తెలంగాణ సర్కారును కూడా ఐలయ్య విమర్శించారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే యజ్ఞయాగాదులు, గుడులు, గోపురాలంటూ కేసీఆర్ తిరుగుతున్నారని ఆరోపించారు. 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం కడతామంటున్న తెలంగాణ సర్కార్ ఆయన స్ఫూర్తిని ఎక్కడా కాపాడడం లేదని కంచె ఐలయ్య మండిపడ్డారు. అంబేద్కర్ను మేము ఓన్ చేసుకుంటా ఉండము, అంబేద్కర్కు మీరు చేసే మహాపాపం, గౌతమ బుద్ధునికి మీరు చేసే మహాపాపం. ఈ పాపాన్ని దేశం అర్థం చేసుకుంటుంది, ఈ పాపాన్ని అంగీకరించదు. ఇక్కడి ముఖ్యమంత్రి గారు లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్య వ్యవస్థను యజ్ఞాలు, యాగాలతో నింపుతున్నది. ప్రజలు ఆకలితో వస్తుంటే పశువులకు, మనుషులకు, పిల్లలకు నీళ్లు లేకుండా
ప్రభుత్వం అంబేద్కర్ను గౌరవించే ప్రభుత్వం కాదు. కార్మికుల్లో మెజారిటీ వర్గం ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని వారి సంక్షేమాన్ని మోదీ సర్కారు, సీఎం కేసీఆర్ విస్మరిస్తూ యాజమాన్యాలకు వంతపాడుతున్నారని ఐఎన్టీయూసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ సంజీవ రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ పేరు చెప్పి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ చరిత్రకు వక్రభాష్యం చెబుతున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ భావజాలాన్ని పీఎం మోదీ, సీఎం కేసీఆర్ నాశనం చేస్తున్నారని విమర్శించారు. యూనివర్సిటీల్లో ఏబీవీపీ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. నెహ్రూ గారు, అంబేద్కర్ గారు ఆడవాళ్లకు ఆసక్తులు ఉండేవారని పోరాడారు. కాబట్టి చరిత్ర పాఠాలు నేర్చుకోకుండా, కనీసం చారిత్రక వాస్తవాలు తెలుసుకోకుండా 120 కోట్ల దేశంలో ఉండే ప్రధానమంత్రి అబద్ధాలు చెప్తున్నారంటే ఏం చెప్పాలి? గౌతమ బుద్ధుని దేవుని చేసి గౌతమ బుద్ధుని సందేశాన్ని ఎలా పాటుపట్టారో, అంబేద్కర్ విగ్రహాలను నిలిపి అంబేద్కర్ సందేశాన్ని పాతిపెట్టాలనే ప్రయత్నం, కుట్ర ఆర్ఎస్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్, నరేంద్ర మోడీ అందరూ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను వ్యతిరేకించే శక్తులను బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ సమర్థిస్తున్నాయని, రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నాలను మోదీ సర్కార్ చేపడుతోందని కాంగ్రెస్ పెద్దలు ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఏ పార్టీ అయితే రిజర్వేషన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి పోరాటం నుంచి ఆవిర్భవించిందో ఆ పార్టీ నాడు ఏ విధంగా రిజర్వేషన్ వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు, రిజర్వేషన్ రిమూవ్ చేయాలని ఒక ఆలోచన పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ విషయాలను కూడాను దళితులు నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. మీరు గతంలో చేసిన వాగ్దానాలు ఏమైనాయి? మీరన్నారు నేను దళిత ముఖ్యమంత్రి చేస్తామన్నారు. అది మాట ఏమైంది? చెయ్యకుంటే నా మెడ నరికేయండి అన్నారు. నీ మెడ ఎక్కడున్నదో, నువ్వు ఆడున్నావో మాకైతే తెలియదు. దళిత ముఖ్యమంత్రి విషయంలో మోసం, 3 ఎకరాల విషయంలో మోసం, మరి కేజీ టు పీజీ అన్నాడు. ఆ స్కీమ్ గురించి ఎవరికి తెలియదు. ఈ 2 ఏళ్లలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ కమిషన్ వచ్చే కాంట్రాక్ట్లు పనులు చెప్తే దళితులకి, గిరిజనులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బడుగు బలి వర్గాలకి మోసం చేసిన విషయం, మోసం చేస్తున్న విషయం. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు దిగ్విజయ్ సింగ్. స్వలాభం కోసం కొందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఇరిగేషన్ ప్రజెంటేషన్ అంతా అవాస్తవాలేనని దిగ్విజయ్ ఆక్షేపించారు. अगर आप कांग्रेस पार्टी के 10 साल के आंध्र प्रदेश के राज को भी देख लीजिए, जितनी भी योजना राजशेखर रेड्डी जी और बाद में हमारी सरकार ने चलाई, वो सब दलितों और गरीबों के पक्ष में चलाई थी, किसी और ने नहीं चलाई थी. कि ये प्रेजेंटेशन जो केसीआर ने विधानसभा में किया है, ये झूठ का पुलिंदा है. इस झूठ के पुलिंदे को आपको एक्सपोज करना चाहिए. और मैं पीसीसी से कहूंगा कि वे इस बात में जनता के बीच में जाकर पूरे प्रदेश में, विशेषकर उन इलाकों में जहां सिंचाई योजनाओं का लाभ मिलने वाला है, जाकर अपना प्रेजेंटेशन बताएं, ताकि उनके झूठ को हम जनता के बीच तक ले जा सकें. అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవడమే కాదు, పార్టీ నిర్మాణంలోనూ సామాజిక న్యాయం అమలవ్వాలని, దళితులకు తగినంత ప్రాధాన్యత ఉండాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన ఈ సభకు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరవడం విశేషం. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అధికార టీఆర్ఎస్లో చేరుతుండగా ప్రజా సంఘాల నేతలు మాత్రం కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇవాళ సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో టీపీసీసీ నిర్వహించిన అంబేద్కర్ 125వ జయంతి సభలో తెలంగాణ లంబాడ హక్కుల సంఘ నేత బెల్లయ్య నాయకు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ మొదటి నుంచి గిరిజన సంక్షేమానికి కృషి చేసిందంటూ బెల్లయ్య నాయక్ కొనియాడారు. ఈ రాష్ట్రం వస్తే 12% రిజర్వేషన్లు వస్తాయనుకున్నాము. ఈ రాష్ట్రం వస్తే గిరిజనులకు 12% రిజర్వేషన్లు వస్తాయనుకున్నాం. ఈ రాష్ట్రం వస్తే తండాలు పంచాయతీలకు వస్తాయనుకున్నాం. ఈ రాష్ట్రం వస్తే ఆంధ్ర సంస్కృతి వదలనుకున్నాం. ఈ రాష్ట్రం వస్తే తెలంగాణ వాళ్ళే పరిపాలించుకునే స్వయం గౌరవం, ఆత్మగౌరవం వస్తుందనుకున్నాం. కానీ ఏం జరుగుతున్నది? 20 సంవత్సరాల పోరాటం చేస్తే 40 సంవత్సరాలు చెల్లాం. 40 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఏ తురల పాలన అయితే సాగిందో మళ్ళీ అదే తురల పాలన ఇవాళ తెలంగాణలో నడుస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని 3 కోల లోతు బావి
ఆపేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి భావించి నేను కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్నాను. ఢిల్లీతో సంబంధాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి మారుతోందా? కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దని టీఆర్ఎస్ భావిస్తోందా? కేంద్ర రాష్ట్ర సంబంధాలపై టీఆర్ఎస్ త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుందా? ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ చేసే రాజకీయ తీర్మానాలు కొత్త అనుబంధాలకు దారితీస్తాయా? టీఆర్ఎస్ ప్లేనరీలో కీలక రాజకీయ తీర్మానాలు. కేశవరావు చైర్మన్గా తీర్మానాల కమిటీ. ఈ నెల 27న ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లేనరీలో మొత్తం 12 తీర్మానాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కీలక తీర్మానం. కేంద్రంతో సఖ్యత కోరుకుంటున్న టీఆర్ఎస్. తెలంగాణలో టీడీపీతో దోస్తీ కట్ చేసుకున్న బీజేపీ. తెలంగాణలో టీడీపీ కంటే టీఆర్ఎస్ బెస్ట్ అంటున్న బీజేపీ జాతీయ నాయకత్వం. మారుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ధోరణిని మార్చుతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ సమస్యలకు కేంద్రమే కారణమని ఇన్నాళ్లు విమర్శిస్తూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీతో దోస్తీని కోరుకుంటున్నారు. గతంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేంద్రంపై విమర్శలు చేసిన కేసీఆర్ ఈ మధ్య కాలంలో కేంద్రంపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. తప్పనిసరి అయితే తప్ప కేంద్రం విషయంలో టీఆర్ఎస్ సైలెంట్ గానే ఉంటోంది. నీతి ఆయోగ్ విషయంలో కేసీఆర్ సూచనలకు ప్రధాని ప్రాధాన్యత ఇచ్చారని టీఆర్ఎస్ వర్గాలే ప్రచారం చేసుకుంటున్నాయి. తెలంగాణలో బీజేపీ వైఖరి కూడా మారిందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు కాంగ్రెస్ టీడీపీ దూరంగా ఉంటే బీజేపీ మాత్రం హాజరైంది. తెలంగాణ ఏపీలో టీడీపీతో దోస్తీ చేస్తున్న బీజేపీ మారుతున్న పరిణామాల క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్ తో కయ్యం వద్దనే ఆలోచనలో ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే అసెంబ్లీలో బీజేపీ ఫ్రెండ్లీ రోల్ పోషించిందనే ప్రచారం కూడా సాగుతోంది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా విద్యాసాగర్ రావు ఆప్తులు. మహారాష్ట్రతో ఒప్పందం వ్యవహారంలో చివరి నిమిషంలో తలెత్తిన సమస్య విద్యాసాగర్ రావు జోక్యం ద్వారానే పరిష్కారమైందని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో తెలంగాణ మంత్రి హరీష్ రావుకు స్థానం కల్పించడం రెండు పార్టీల సంబంధాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తెలంగాణలో వరుసగా ఓటమిల తర్వాత టీడీపీతో దోస్తీ తెలంగాణలో కలిసి రావడం లేదనే భావన బీజేపీ జాతీయ నాయకత్వంలో ఏర్పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అదే సమయంలో తెలంగాణలో నిలదొక్కుకోవాలంటే ప్రాంతీయ పార్టీ మద్దతు అవసరమనే అభిప్రాయం బీజేపీలో ఉంది. తాజా పరిణామాల క్రమంలో కేంద్రంతో కలిసి పనిచేస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే ఆలోచన ఇప్పుడు టీఆర్ఎస్ లో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఖమ్మంలో జరిగే ప్లీనరీ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కీలక తీర్మానం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ సీనియర్ నేత కేశవరావు చైర్మన్ గా తీర్మానాల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే 2 సార్లు సమావేశమైంది. ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలు చేయాలన్నది టీఆర్ఎస్ ఆలోచన. ప్లీనరీ తర్వాత కేంద్రం విషయంలో కేసీఆర్ ఆలోచన మరింత మారే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ల 2వ రోజు శిక్షణ కార్యక్రమంలో పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి సూచించిన విధంగా కార్పొరేటర్లు వివిధ అంశాలపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్తో పాటు గ్రేటర్ మంత్రులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజన్ ఫర్ గ్రేటర్, జీహెచ్ఎంసీ బడ్జెట్, బహుళ అంతస్తుల పార్కింగ్, మోడల్ వార్డుల అభివృద్ధి వంటి అంశాలపై నిపుణులు ప్రసంగించారు. రేపటితో ఈ శిక్షణ తరగతులు ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. మరి ఎల్లుండి 11 గంటలకు ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన ఉంది కాబట్టి దయచేసి మీ వార్డులలో ఉన్న అందరికి కూడా ఇవాటి నుంచే ఫోన్లు చేయండి. రేపు మన సాయంత్రం పోయినప్పటికీ ఇవాటి నుంచే మీకు అక్కడ ఉన్న ముఖ్యమైన లీడర్లకు ఫోన్ చేసి 200కు తగ్గకుండా ఎవరికి వాళ్ళు ఒక కారు వేసుకోనో మనకు వెనక ఉన్న 10 మంది అనుచరులను తీసుకుని రాకుండా 200 అంటే 200కు ఒక్కరు కూడా తగ్గకుండా అవసరమైతే మీ స్టిక్కర్లు వేసుకొని మరి మీరు అవసరమైతే కారు నెంబర్లు వేసుకొని కూడా దయచేసి రావాలి. ఇది ఇవాల్టి పొలిటికల్ కారిడార్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సాక్షి.